మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక 10 ఇయర్స్లో మీ లైఫ్ ఎలా మారుతుందని? ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు వరల్డ్లోనే రిచెస్ట్ పర్సన్ ఎవరు అని అడిగితే మీరు ఫస్ట్ ఎలాన్ మస్క్ అని చెప్తారు. కానీ అదే ఒక 10 ఇయర్స్ బ్యాక్కి వెళ్తే, అంటే 2015లో ఎలాన్ మస్క్ కేవలం 82,000 కోట్లతో వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్లో 94th పొజిషన్లో ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ 2025 ఇయర్లో ఎలాన్ మస్క్ 30 లక్షల కోట్లతో వరల్డ్లోనే టాప్ 1 రిచెస్ట్ పర్సన్గా అసలు ఎలా ఎదిగాడు? ఎన్నో రాకెట్స్ని లాంచ్ చేస్తూ ఫెయిల్ అయిన ఎలాన్ మస్క్ స్పేస్ టెక్నాలజీలోనే ఫస్ట్ టైం రీయూజబుల్ రాకెట్ని లాంచ్ చేసి హిస్టరీని ఎలా క్రియేట్ చేశాడు? అలాగే టెస్లా కంపెనీ మూతపడే సిచ్యువేషన్ నుంచి వరల్డ్లోనే టాప్ ఈవీ కంపెనీగా ఎలా ఎదిగింది? ఈ 10 ఇయర్స్లో ఎలాన్ మస్క్ ఎన్నో ఫెయిల్యూర్స్ని దాటుకొని ఎలా సక్సెస్ అయ్యాడో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒరాకిల్ ఫౌండర్ అయిన ల్యారీ ఎలిసన్ ఎలాన్ మస్క్ని బీట్ చేస్తూ టాప్ 1 పొజిషన్కి వెళ్ళాడని న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది కదా, దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఎలాన్ మస్క్కి మేజర్గా ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, అలాగే ఆ కంపెనీస్ని పెట్టడానికి గల రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. 2015లో ఎలాన్ మస్క్కి మేజర్గా 4 కంపెనీస్ ఉండేవి: స్పేస్ ఎక్స్, టెస్లా, సోలార్ సిటీ, ఇంకా ఓపెన్ ఏఐ. మనం ముందుగా స్పేస్ ఎక్స్ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఎలాన్ మస్క్కి చిన్నప్పటి నుంచి స్పేస్ టెక్నాలజీ మీద చాలా ఆసక్తి చూపించేవాడు. ఎలాన్ మస్క్ డ్రీమ్ ఏంటంటే, ఎప్పటికైనా మనం మార్స్లో సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని ముందే గ్రహించి మార్స్లో ప్లాంట్స్ని గ్రో చేయడానికి చిన్న కాలనీని బిల్డ్ చేద్దామని అనుకుంటాడు. కానీ మార్స్కి వెళ్ళాలంటే ఎలాన్ మస్క్కి రాకెట్స్ కావాలి కదా. రష్యాలో తక్కువ ప్రైజెస్కే రాకెట్స్ దొరుకుతాయని ఎలాన్ మస్క్ రష్యాలో మాస్కో అనే రాకెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దగ్గరికి వెళ్ళి తన మార్స్ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు పెద్ద పెద్ద ఏజెన్సీస్ చేయలేని పని నువ్వు ఎలా చేయగలవని ఆ కంపెనీ ఎలాన్ మస్క్ని రిజెక్ట్ చేసింది. కొన్ని రోజుల తర్వాత ఎలాన్ మస్క్ మళ్ళీ రష్యాలో వేరే కంపెనీని అడిగితే వీళ్ళు రాకెట్స్ని ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒక్కొక్క రాకెట్కి ఎలాన్ మస్క్ ఆ కంపెనీకి $8 million పే చేయాలి. అసలు ఒక్కొక్క రాకెట్కి ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు అవుతాయని ఎలాన్ మస్క్ మైండ్లో క్వశ్చన్ రేజ్ అయ్యింది. ఈ ప్రాబ్లం నుంచే ఎలాన్ మస్క్కి మనం ఎందుకు రాకెట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయలేము అనే ఐడియాతో స్పేస్ ఎక్స్ అనే కంపెనీని స్థాపించాడు. నెక్స్ట్ కంపెనీ టెస్లా. నిజానికి టెస్లా కంపెనీ ఎలాన్ మస్క్ది కాదు. 2003లో మార్టిన్ ఎబ్రహడ్ అండ్ మార్క్ టెప్లిన్ టెస్లా కంపెనీని స్థాపించారు. వీళ్ళు ఈ కంపెనీని స్టార్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, ప్రెజెంట్ కార్స్ ఇంకా బైక్స్ పెట్రోల్ అండ్ డీజిల్ మీద రన్ అవుతున్నాయి కదా. ఫ్యూచర్లో ఈ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ ఉండకపోవచ్చని ముందే వీళ్ళు గ్రహించి కార్స్ని ఎలక్ట్రిసిటీతో రన్ చేయాలనే ఐడియాతో ఈ టెస్లా కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ టైంలో ఎలక్ట్రిక్ కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఎలాన్ మస్క్ ఈ బిజినెస్ ఐడియా నచ్చడంతో ఆ కంపెనీలో ఇనిషియల్గా $6.5 million ఇన్వెస్ట్ చేశాడు. అలా 2002లో ఎలాన్ మస్క్ అఫీషియల్గా ఈ కంపెనీలోకి ఎంటర్ అయ్యాడు. కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మార్టిన్ ఇంకా మార్క్ టెస్లా కంపెనీని రిజైన్ చేసేశారు. ఇలా ఎలాన్ మస్క్కి టెస్లా కంపెనీని సొంతం చేసుకున్నాడు. నెక్స్ట్ కంపెనీ సోలార్ సిటీ. అసలు ఈ కంపెనీని స్టార్ట్ చేసింది ఎలాన్ మస్క్ కజిన్స్ అయిన లెండెన్ రైవ్ అండ్ పీటర్ రైవ్. కానీ ఎలాన్ మస్కే ఈ సోలార్ సిటీకి చైర్మన్గా ఉండేవాడు. ఈ సోలార్ సిటీ కంపెనీ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే, సోలార్ ఎనర్జీని అందరికీ ఎఫర్డబుల్ ప్రైస్కి అందించాలి. 2015 టైంలో సోలార్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసే కంపెనీస్లో ఈ సోలార్ సిటీ యూఎస్ఏలోనే టాప్ 1 పొజిషన్లో ఉండేది. ఈ సోలార్ సిటీ కమర్షియల్ ఇంకా ఇండస్ట్రియల్ కంపెనీస్ కూడా సోలార్ సిస్టమ్స్ని ఇన్స్టాల్ చేసేవి. నెక్స్ట్ కంపెనీ ఓపెన్ ఏఐ. ఈ కంపెనీ గురించి మీ అందరికీ బాగా తెలుసు. అది ఎలా అంటే, ఇప్పుడు మీరు వాడుతున్న చాట్‌జీపీటీ యాప్ ఈ ఓపెన్ ఏఐ కంపెనీదే. అయితే 2015లో ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్మన్, గ్రెగ్ బ్రోక్మ్యాన్, సెట్ స్కైవర్, జెరెంబా, జాన్ స్కెల్మన్ ఈ 6 కలిసి ఓపెన్ ఏఐ అనే నాన్ ప్రాఫిటబుల్ రీసెర్చ్ కంపెనీని స్టార్ట్ చేశారు. అయితే ఎలాన్ మస్క్ ఈ కంపెనీలో ఇనిషియల్గా $50 million ఇన్వెస్ట్ చేశాడు. అయితే 2018లో టెస్లాలో సెల్ఫ్ డ్రైవింగ్ ఏఐ సిస్టమ్కి సంబంధించి ఒక గొడవ వల్ల ఎలాన్ మస్క్ ఓపెన్ ఏఐ కంపెనీ నుంచి రిజైన్ చేశాడు. అయితే ఇక్కడ మీరు ఎలాన్ మస్క్ ఇన్వెస్ట్ చేసిన మనీని రిటర్న్ తీసుకుంటాడని అనుకుంటున్నారు కదా, కానీ అలా చేయడానికి అవ్వదు. ఎందుకంటే నేను మీకు ముందుగా చెప్పాను కదా, ఓపెన్ ఏఐ అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ రీసెర్చ్ కంపెనీ అని. దీని అర్థం ఏంటంటే, ఆ కంపెనీ సొసైటీకి సర్వీస్ చేస్తుంది కానీ ఆ కంపెనీలో వచ్చిన ప్రాఫిట్స్ ఫౌండర్స్ తీసుకోవడానికి అవ్వదు. దీనివల్ల ఎలాన్ మస్క్కి ఈ ఓపెన్ ఏఐ కంపెనీ వల్ల $50 million లాస్ వచ్చింది. ఇప్పుడు ఎలాన్ మస్క్ దగ్గర ఉన్న కంపెనీస్ అన్నిటి గురించి మనం క్లారిటీగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలైన క్వశ్చన్ ఏంటంటే, ఫ్యూచర్లో తన కంపెనీ సక్సెస్ అవుతాయని గ్యారంటీ లేదు. మీరు అనుకోవచ్చు, ఎలాన్ మస్క్ ఒక రిచెస్ట్ పర్సన్ కదా, చాలా హ్యాపీగా ఉండొచ్చు అని. కానీ ఎలాన్ మస్క్ తన డబ్బు
డబ్బుని మొత్తం రిస్క్లో పెట్టాడు. ఇలా నేను ఎందుకు అంటున్నానో మీకే క్లారిటీ వస్తుంది చూడండి. ఆ టైంలో ఒక రాకెట్ని లాంచ్ చేయాలంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అయ్యేది. పోనీ అన్ని డాలర్స్ని ఇన్వెస్ట్ చేసి రాకెట్ని లాంచ్ చేద్దామన్నా ఆ రాకెట్ని ఒకసారి యూజ్ చేయడానికే అవుతుంది. ఈ ప్రాబ్లమ్ని చూసిన ఎలన్ మస్క్ లాంచ్ చేసిన రాకెట్ని మళ్ళీ ఎర్త్కి సేఫ్గా వచ్చేలా చేసి మళ్ళీ అదే రాకెట్ని రీయూజ్ చేద్దామని అనుకున్నాడు. దానికోసం ఎలన్ మస్క్ కొన్ని కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేసి జూన్ 2015లో ఫాల్కాన్ 9.1 అనే రాకెట్ని లాంచ్ చేశాడు. కానీ ఆ రాకెట్ని లాంచ్ చేసిన 139 సెకండ్స్లో ఎక్స్ప్లోడ్ అయిపోయింది. ఎలన్ మస్క్ ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలన్ మస్క్ అప్పటి వరకు నాసా నుంచి వచ్చే కాంట్రాక్ట్స్ అన్ని రిస్క్లో పడిపోయాయి. ఇంకో పక్క ఈ టెస్లా కార్స్కి డిమాండ్ ఎక్కువ అవుతుంది, కానీ ప్రొడక్షన్ కెపాసిటీ ఏమో చాలా తక్కువగా ఉంది. అలాగే టెస్లా ఛార్జింగ్ స్టేషన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకో పక్క సోలార్ సిటీకి రెవెన్యూ బాగానే వస్తుంది, కానీ వాళ్ళు సిస్టమ్స్కి చేసిన ఆపరేషన్స్ కాస్ట్ ఎక్కువ అవడంతో సోలార్ సిటీకి లాస్ వచ్చింది. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా స్టాక్స్ అన్ని క్రాష్ అయిపోయాయి. ఇంక ఈ ప్రాబ్లమ్స్ వల్ల సోలార్ సిటీని ఎలన్ మస్క్ టెస్లా కంపెనీలో కలిపేశారు. రోజు రోజుకి రెవెన్యూ ఏమో తగ్గిపోతుంది, కానీ ప్రాబ్లమ్స్ మాత్రం పెరిగిపోతున్నాయి. కానీ ఎలన్ మస్క్ మాత్రం గివ్ అప్ ఇవ్వకుండా ఎంతో రిస్క్ తీసుకొని డిసెంబర్ 2015లో ఫాల్కాన్ 9.2 ఫుల్ థ్రస్ట్ అనే రాకెట్ని లాంచ్ చేశారు. ఈసారి రాకెట్ సేఫ్గా లాంచ్ అయ్యి మళ్ళీ సేఫ్గా ఎర్త్కి రిటర్న్ వచ్చింది. దీంతో ఎలన్ మస్క్ స్పేస్ టెక్నాలజీలోనే ఫస్ట్ టైం హిస్టరీని క్రియేట్ చేశాడు. ఈ సక్సెస్తో నాసా వాళ్ళు స్పేస్ ఎక్స్ కంపెనీని సీరియస్గా కన్సిడర్ చేశారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాల్యూ చేసే కాంట్రాక్ట్స్ని స్పేస్ ఎక్స్ కంపెనీకి ఇచ్చారు. దాంతో ఎలన్ మస్క్ రెవెన్యూ ఇంక్రీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ స్పేస్ ఎక్స్ కంపెనీ నుంచి వచ్చిన రెవెన్యూతో ఎలన్ మస్క్ ఒక బ్రిలియంట్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశాడు. అదేంటంటే ఇప్పటి వరకు టెస్లా కంపెనీ రిచ్ పీపుల్ని టార్గెట్ చేస్తూ కార్స్ని డిజైన్ చేసేది, కానీ ఈసారి పూర్ ఇంకా మిడిల్ క్లాస్ పీపుల్ని కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళకి ఎఫర్డబుల్ ప్రైజెస్కే ఎలక్ట్రిక్ కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ బ్రిలియంట్ ఐడియాతో టెస్లా మోడల్ 3 అనే కార్ని లాంచ్ చేసింది. ఇది కేవలం 22 లక్షలతోనే చాలా మంచి ఫ్యూచర్స్ ఇస్తుంది. దీంతో మార్కెట్లో టెస్లా కార్కి ఫుల్గా క్రేజ్ పెరిగింది. అప్పటి వరకు ఫెయిల్యూర్గా ఉన్న టెస్లా కంపెనీ వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఎదిగింది. 2019 ఇంకా 2020 టైంలో టెస్లా స్టాక్ స్లోగా గ్రో అవడం స్టార్ట్ అయ్యింది. 2020 కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్కి వస్తే టెస్లా కంపెనీకి మాత్రం ఎలక్ట్రిక్ కార్స్ డిమాండ్ పెరిగింది. దీంతో ఇన్వెస్టర్స్ టెస్లాని ఫ్యూచర్ ఆఫ్ ఎనర్జీగా గుర్తించి 2020 ఇయర్ మధ్యలో టెస్లా స్టాక్స్ పీక్స్కి వెళ్ళిపోయింది. ఇంచుమించు 5 to 10x పెరిగింది. దీంతో ఎలన్ మస్క్ వెల్త్ సడన్గా బూస్ట్ అయింది. 2021లో టెస్లా 1 ట్రిలియన్ మార్కెట్ క్యాప్కి చేరుకుంది. ఈ వచ్చిన కొంత రెవెన్యూతో ఎలన్ మస్క్ 2022లో ట్విట్టర్ని కొనేశాడు. అలాగే తన టెస్లా కార్స్లో ఏఐని ఇంటిగ్రేట్ చేస్తూ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ని లాంచ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలాగే తన స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేశాడు. ఈ కంపెనీ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే పూర్తిగా ఇంటర్నెట్ లేని ప్లేసెస్లో స్టార్లింక్ శాటిలైట్స్ హై స్పీడ్ ఇంటర్నెట్ని అందిస్తుంది. ఈ స్టార్లింక్ కంపెనీ కూడా సక్సెస్ అయ్యి ఈ రోజు 70+ కంట్రీస్కి ఎలన్ మస్క్ ఎక్స్పెండ్ చేశాడు. అప్పటి వరకు వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అయిన జెఫ్ బెజోస్ని దాటుకుంటూ ఎలన్ మస్క్ వరల్డ్లోనే టాప్ 1 రిచెస్ట్ పర్సన్గా ఎదిగాడు. రీసెంట్గా లారీ ఎలిసన్ ఎలన్ మస్క్ ని బీట్ చేస్తూ టాప్ 1 పొజిషన్ కి వెళ్ళాడు అని అందరూ అనుకుంటున్నారు కదా. అది టెంపరీ మాత్రమే. యాజ్ ఆఫ్ సెప్టెంబర్ 17, 2025 మళ్ళీ ఎలన్ మస్క్ $463 బిలియన్ తో వరల్డ్ లోనే టాప్ 1 పొజిషన్ ని రీక్లైమ్ చేసుకున్నాడు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ వినాక ఎలన్ మస్క్ నుంచి మనం ఏం నేర్చుకోవాలో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.